హాయ్ అండి. దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఒక స్మాల్ స్టోరీస్ ఒక 3 చెప్తాను. ఎవరి గురించి అనుకుంటున్నారా? కాకి గురించి చెప్తాను. కాకి యొక్క తెలివితేటలు, కాకి యొక్క ఉపాయం గురించి నేను చెప్తాను. ఆహ్, అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. కానీ సరదాగా నేను చెప్తున్నాను. కాకి అడవిలో తిరుగుతుంది. అడవిలో తిరుగుతుంటే కాకికి చాలా దాహం వేస్తుంది. కానీ ఎక్కడ కూడా వాటర్ లేదు. అంటే చెరువులు కానీ, వాగులు కానీ అన్నీ ఇంకిపోయాయి. కానీ కాకికి విపరీతమైన దాహం వేస్తుంది. ఎలాగా ఎక్కడ దొరుకుతది వాటరు, ఎక్కడ దొరుకుతదని చెప్పేసి మొత్తం అంతా చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ దొరకట్లేదు. కానీ చివరికి ఒక ఇంటి ముందు ఒక కొండ ఉంది. కొండను చూసింది. ఆ కొండలో గబగబా తాగుదాము వాటర్ ఉండే ఉంటాయి దగ్గరికెళ్ళేసరికి అవి చాలా లోతుగా ఉన్నాయి నీళ్ళు. చాలా లోతుగా ఉంటే మరి కాకి అందదు కదా! దానికి ముట్టుకి అందదు. అప్పుడు అందకపోతే ఎలా తాగుతది? తాగలేదు కదా! తాగలేకపోతుంటే ఏం చేసిందంటే తను ఒక ఉపయోగం ఆలోచించింది. పక్కనే ఉన్న రాళ్ళు తీసి ఒక్కొక్క రాయి ఆ కొండలో వేస్తూ వచ్చింది. అంటే కాకి యొక్క తెలివితేటలు చూడండి. అంటే చాలా తెలివితేటలమాట కాకిమాట. అయితే ఆ రాళ్ళన్నీ ఒక్కొక్కటి ఏస్తూ ఉంటే కొండలో నీళ్ళన్నీ ఇలా పైకి వస్తూ ఉంటాయి. అప్పుడు హ్యాపీగా తాగేసింది. హ్యాపీగా తాగేసి మళ్ళా హాయిగా తన ప్రయాణం మళ్ళీ కొనసాగించింది. అంటే ఇక్కడ ఏంటంటే తన బ్రెయిన్‌తో ఆలోచించింది కాకి. బ్రెయిన్‌తో ఆలోచించి చాలా ఉపాయాన్ని ఆలోచించి తెలివితేటలుగా ఆ నీళ్ళు తాగగలిగింది. అంటే అక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ మోరల్ ఏంటంటే మనం ఏదైనా కానీ ఇది చెయ్యలేము అనుకుని అధైర్యపడిపోయి మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వేయకూడదు. కానీ ధైర్యంగా మనం చేయగలము, సాధించగలము అని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో మనం పనిచేస్తే ఏదైనా కానీ సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఒక ఉపాయాన్ని ఆలోచించాలి ఎవరైనా కానిని. ఏదైనా సరే బాబోయ్ అని కాకుండా ఇది ఎలా చేస్తే మనకిది పాసిబిలిటీ అవుతది అని చెప్పేసి ఉపాయాన్ని ఆలోచించాలి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాకి తన పిల్ల కాకికి పిల్లలు పుట్టి ఆ పిల్లల్ని ఏం చేసిందంటే కాకి ఒక చెట్టు త్వరలో పెట్టింది ఈ కాకి పిల్లలన్నిని. పెడితే పక్కనే ఒక పాము పుట్ట ఉంటుంది. ఆ పాము పుట్టలోంచి ఈ కాకి బయటికి ఆ పిల్లలకి ఆహారం తేవడానికి బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళే సమయంలో ఈ కాకి ఈ పాములో ఈ పుట్టలోంచి పాము వచ్చేసి ఈ త్వరలోకి వచ్చి ఈ కాకి పిల్లలు తినేస్తూ ఉంటుంది. అది ఇలా తినేస్తూ ఉంటుంటే ఈ కాకి ఏం చేస్తుందంటే ఒకరోజు చూసింది. ఎలాగా దీన్ని ఎలా తప్పించాలి? నా పిల్లలు తినేస్తుంది. నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? దీన్ని ఎలాగా ఈ పాముని ఎలాగ నాశనం చేయాలి? అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి ఉపాయం ఆలోచిస్తుంది. ఏం చేస్తుందంటే అక్కడ ఒక నది ఉంది. అక్కడ రాజకుమారి నదిలో స్నానం చేయడానికి వచ్చి తన మెడలో బంగారు హారం పక్కన పెట్టింది. పక్కన పెడితే అంటే పక్కనంటే ఒడ్డున పెట్టింది. నదికి ఉన్న ఒడ్డున పెట్టింది. పెడితే కాకి ఏం చేసిందంటే వచ్చి ఆ హారాన్ని దొంగిలించేసి ఏం చేసింది, ఆ పుట్టలో పాము ఎక్కడైతే ఉందో ఆ పామున్న పుట్టలో వేసేసింది బంగారు హారాన్ని. వేసేస్తే అప్పుడు ఈ బంగారు హారం లేదు పోయింది అని చెప్పేసి రాజకుమారి వెళ్ళి అక్కడ రాజభటులు చెప్తుంటే అక్కడ రాజభటులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి అక్కడ చుట్టూ ఉన్న సమీపానంతా కూడా ఇక్కడ అంతా వెతికారు కానీ ఎక్కడ కనపడలేదు. చివరికి పుట్ట కనిపిస్తుంటే ఆ పుట్టలోకి ఏమన్నా పట్టుకుని వెళ్ళిపోయినాయేమో అని చెప్పేసి ఆ పుట్టను కూడా తవ్వేస్తే అక్కడ బంగారు హారం ఉంటుంది. అప్పుడు ఆ పామును కూడా చంపేశారు వాళ్ళు. అంటే ఇక్కడ బలంతో సాధించలేనిది తన బుద్ధితో సాధించిందని అర్థం వస్తుంది. మోరల్ ఏంటంటే తన బలంతో ఏమి చేయలేకపోయింది. తన పిల్లల్ని పాము తినేస్తున్నా కానీ తను ఏమి చేయలేని బలహీనురాలైపోయింది. కానీ తన బలంతో చేయలేనిది తన బుద్ధి బలంతో చేయగలిగింది అన్నమాట. ఇది మోరల్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాకి హంస. కాకి ఏం చేసిందంటే హంస దగ్గరికి వచ్చి, అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి హంసను పొగుడుతూ ఉంటుంది కాకి. అప్పుడు అది ఇంకా ఎందుకు అలా పొగుడుతున్నావు అని చెప్పేసి హంస అడుగుతుంది. నేను నల్లగా ఉన్నాను, నేనేమి అందంగా లేను, నువ్వైతే ఎంత అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, చూడటానికి
ఎంతో ముచ్చటగా ఉన్నావు, నేనైతే నల్లగా ఉన్నాను, నాకు ఈ నలుపు రంగు పోవట్లేదు, నేను నల్లగా ఉన్నాను అని చెప్పేసి పదే పదే చెప్తూ బాధపడుతూ, తను నల్లగా ఉన్నందుకు బాధపడుతూ, హంస అందంగా ఉన్నందుకు ఈర్ష్య పడుతూ ఈ మాటలు చెప్తుంది. అప్పుడు హంస ఏమంటుందంటే, నువ్వు నన్ను చూసేవు, నేను ఒక వైట్ కలర్లోనే ఉంటాను, అంటే తెల్ల రంగుని పోలి ఉంటాను, కానీ రామచిలుకను చూసావా, రామచిలుక చిలుక పచ్చ అలాగే పింక్ అలా కలర్ షేడ్తో 2 కలర్స్తో ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందో తెలుసా రామచిలుక, ఒకసారి చూస్తే నీకే తెలుస్తుంది అని చెప్తుంది. చెప్తే అప్పుడు కాకి ఏం చేస్తుందంటే రామచిలుక దగ్గరికి వెళ్తుంది. రామచిలుక దగ్గరికి వెళ్ళి, చిలుక చిలుక నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు 2 రంగులతో ఎంత అందంగా ఉన్నావు, నేను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నేనేమో నల్లగా ఉన్నాను, నాకు ఎందుకు ఇలా నల్లగా ఉన్నానని చెప్పేసి నాకు చాలా ఏడుపు వస్తుంది, నాకు బాధేస్తుంది, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసి చిలకను పొగుడుతూ ఉంటుంది. అప్పుడు చిలక ఏమంటుందో తెలుసా, నేను చూడటానికి అందంగా ఉన్నాను, కానీ నన్ను పంజరంలో బంధించేస్తారు, పంజరంలోనే ఉంటాను, నేను స్వేచ్ఛగా నీలాగా ఎగరలేను, నువ్వు నల్లగా ఉన్నా అందంగా లేకపోయినా నువ్వు స్వేచ్ఛా పక్షివి, అంటే స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉంటావు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి నిమిషాల మీద పరిగెడుతూ ఉంటావు, కానీ నాకు అలాగా అంత ఛాన్స్ లేదు, నన్ను పంజరంలో పెట్టేస్తారు, వాళ్ళు బయటకు తీసి వాళ్ళు ఏదన్నా చిలక పలుకులు వాళ్ళు మాట్లాడితే ఆ మాట నేను మాట్లాడతాను తప్ప ఇండివిజువల్గా నేనేమీ మాట్లాడలేను, వాళ్ళు ఎవరన్నా ఏదన్నా మాట్లాడిస్తే ఆ మాట పలుకు అంటే నేను పలుకుతాను అంతే, ఒక మరబొమ్మలాగా, అంతేగాని నేనేమీ చేయలేను, నువ్వైతే కిలకిలా చకచక కిచకిచకిచ అంటూ చాలా తిరుగుతూ ఉంటావు, అడవంతా తిరుగుతూ ఉంటావు, ఎక్కడికైనా విహరిస్తూ ఉంటావు, ఎటైనా వెళ్ళిపోతావు, నీకున్న స్వేచ్ఛ నాకెక్కడిది, నేను ఎంత అందంగా ఉన్నా కానీ వేస్ట్, నువ్వు బెస్ట్ అని చెప్తుంది. ఇక్కడ మళ్ళీ మోరల్ ఏమర్థమవుతుంది అంటే, మనం ఏదైనా కానీ మనం ఉన్నదానితో సంతృప్తి పడాలి, లేని దానికోసం పరుగులు తీయకూడదు, మనం ఉన్నంతలోనే సంతృప్తి పొందడంలోనే మనకి ఎక్కువగా అక్కడ బలం అనేది ఏర్పడుతుంది, సంతోషం అనేది ఏర్పడుతుంది, సుఖం అనేది ఉంటుంది, బలం అనేది ఉంటుంది. కాబట్టి మనం లేని వాటికి పరుగులు తీయడం కంటే ఉన్న దానితో సంతృప్తి పడటం అని చెప్పేసి ఇక్కడ మోరల్ అర్థమవుతుంది. ఇవాళ ఈ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ.